2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్తే. డొమెస్టిక్ వైలెన్స్ దీని మీద ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారండి. దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా మనం వింటూనే ఉంటాం. అయితే ఇది దేని కిందకు వస్తుంది అంటే డొమెస్టిక్ వైలెన్స్లో అసలు ఏమేమి ఉంటాయి, ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతారంటారు? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎస్పెషల్గా ఉమెన్స్ కోసం చేసిన చట్టం అది. అంటే కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో ఒక ఉమెన్కి ఇతర కుటుంబ సభ్యుల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసేసి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే జనరల్గా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే పెళ్ళైన అమ్మాయికి అత్తగారింట్లో కుటుంబ సభ్యుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి మనము ఎదుర్కోవడానికి కేసు అని జనరల్ అనుకుంటారు. కానీ అకార్డింగ్ టు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎనీ అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి కావచ్చు, పెళ్లి కాని అమ్మాయి కావచ్చు, కోడలు కావచ్చు, అత్త కావచ్చు, ఏ రకమైన ఉమెన్ అయినా సరే ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఇతర కుటుంబ సభ్యుల వల్ల, ఇతర కుటుంబ సభ్యులు అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తీసుకోవడాన్నే మనం డొమెస్టిక్ వైలెన్స్ అని జనరల్గా చెప్తాం మనం దాన్ని. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద మనకు ప్రధానంగా డొమెస్టిక్ వైలెన్స్ కింద చాలా రిలీఫ్లు ఉన్నాయి. ఫిజికల్ హెరాస్మెంట్ ఒకటేనా, మెంటల్ హెరాస్మెంట్ కూడా? ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఫైనాన్షియల్స్ చాలా వస్తాయి దీంట్లో. దాంతోపాటు ఇక చాలా రిలీఫ్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇంట్లో అనుకుందాం, ఆమె జాబ్కి వెళ్ళడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనుకో, డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు వేసుకోవచ్చు. ఆమెను ఆపే అధికారం లేదు ఎవరికి. అట్లా తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎలా పడతాడో పిలవకుండా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే గౌరవంతోనే పిలవాలా. ఇష్టం ఉన్నట్టు నేమ్ కాలింగ్ అంటారు దాన్ని. అంటే రావే ఇటు రావే అటు పోవే అని పిలవడానికి లేదు. జనరల్గా వాళ్ళకి కంపల్సరీ గౌరవాన్ని ఇచ్చే వాళ్ళని సంబోధించాలి. అట్లా నేమ్ కాలింగ్ కూడా మనం చేయనీకి లేదు డొమెస్టిక్ వైలెన్స్ కింద. తర్వాత వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గొడవ చేయటాలు కానీ, లేకపోతే వాళ్ళని అనుసరించడం కానీ చేయనీకి లేదు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద ఇప్పుడు ఎవరైనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గలాట చేయడం కానీ, స్కూల్ దగ్గరికి వెళ్ళి గలాట ఇట్లా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఓకే. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది మనం 2 పద్ధతి ద్వారా అప్లై చేయొచ్చు. డౌరీ కేసు కూడా? డౌరీ కేసు వేరే. కాకపోతే కట్నం కింద ఏమన్నా స్త్రీధన అంటున్నట్టు, అంటే పుట్టింటి వాళ్ళు అమ్మాయికి ఏదన్నా పెట్టుపోతలు పెట్టినప్పుడు, అది అత్తగారింట్లో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు వాడుకున్నప్పుడు దాన్ని మనం వసూలు చేసుకునే అధికారం, స్త్రీధనం మనం రిటర్న్ బ్యాక్ అడిగే అధికారం డొమెస్టిక్ వైలెన్స్ కింద ఉంది. సో తర్వాత కాంపెన్సేషన్ కూడా అడగచ్చు. ఓకే. ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత జాబ్ మానేపిస్తారు బలవంతంగా, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో దాని తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనుకుందాం, వాళ్ళు ఏదైతే లాస్ అయినలో అమౌంట్, దాన్ని కాంపెన్సేషన్ కింద కూడా అడిగే అధికారం డొమెస్టిక్ వైలెన్స్ కింద ఉంటుంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కింద మెయింటెనెన్స్ అడిగే అధికారం కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా మనం డొమెస్టిక్ వైలెన్స్ కింద వెళ్ళి మనం మెయింటెనెన్స్ వరకు రావడానికి ఎటువంటి కారణాలు ఎక్కువగా ప్రేరేపిస్తాయి సార్? మెయింటెనెన్స్ వరకు రావడానికి ఎక్కువ కారణాలు ఏముంటుందంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు ఏ రకమైన ఎక్స్పెన్సెస్ ఇవ్వకపోవటం కానీ, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవటం కానీ, వాళ్ళ బాగోగులు పట్టించుకోవటం కానీ చేస్తుంటే మనం దాని కింద మెయింటెనెన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు కంపల్సరీ మెయింటెనెన్స్ ఆపోజిట్ పార్టీ నుంచి తీసుకునే అధికారం ఉంటుంది. దాని తర్వాత రెసిడెన్స్ ఆర్డర్స్ ఉంటాయి. రెసిడెన్స్ అంటే ఒక అమ్మాయిని మనం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు బలవంతంగా, ఇప్పుడు మనం ఆడపిల్లని ఇంట్లో నుంచి బలవంతంగా వెళ్ళగొట్టినప్పుడు, ఇప్పుడు కోడలు ఉందనుకో, మనం బలవంతంగా వెళ్ళగొట్టినప్పుడు ఆ అమ్మాయి రెసిడెన్స్ ఆర్డర్స్ తీసుకునే అధికారం కూడా, ఆ ఇంట్లో ఉండటానికి షేర్డ్ హౌస్ అంటారు, అంటే ఆ ఇంట్లో నివసించడానికి తీసుకునే అధికారం ఉంటుంది. లేదా వేరే దగ్గర రెంట్కి తీసుకున్న ఆ రెంట్ని కట్టమనే అధికారం కూడా కోర్టుకుంటుంది. దాంట్లో రెసిడెన్స్ ఆర్డర్స్ వస్తాయి, మీకు మెయింటెనెన్స్ ఆర్డర్స్ వస్తాయి, కాంపెన్సేషన్ వస్తుంది, ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఎవరన్నా మిమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసినా, ఇబ్బంది పెడుతున్నా, ఎస్ఎంఎస్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నా, మిమ్మల్ని ఫాలో చేస్తున్నా, మీకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా దాని ప్రొటెక్షన్ ఆర్డర్ కింద మనం అప్లై చేసుకుంటే కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. సరే, ఫిజికల్ హెరాస్మెంట్ కానీ, బాడీ షేమింగ్ కానీ అటువంటివి చేయటం, లేదంటే కొంతమంది మహిళలకైతే ఇంట్లోనే తెలియకుండా వీడియో ఆడియో రికార్డ్ చేసి బెదిరించడం అట్లాంటివి చేసేది, ఇదంతా దేని కిందకు వస్తుంది సార్? ఇదంతా క్రిమినల్ కిందకు వస్తుంది మనకు. ఒకవేళ ఇంట్లో తెలియకుండా వీడియోలో అవన్నీ తీసినప్పుడు మనకు క్రిమినల్ కిందకు వచ్చేస్తుంది. క్రిమినల్ యాక్ట్ కింద 354D కానీ 354 కింద 4 సెక్షన్ ABCD అని దాంట్లో వచ్చేస్తుంది. సో అది క్రైమ్ కిందకి వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎప్పుడైనా కూడా సివిల్ కేసు అది. ఓకే. దాంట్లో ఓన్లీ సివిల్ రెమెడీసే ఉంటాయి.
అంటే మనం కోర్టుకి వెళ్ళి మనం కాంపెన్సేషన్ అడగచ్చు, లేదా మెయింటెనెన్స్ అడగచ్చు, లేదా ప్రొటెక్షన్ ఆర్డర్ అడగచ్చు, లేదా రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు. ఇట్లాంటివన్నీ సివిల్ రెమెడీసే ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది సివిల్ రెమెడీస్ కిందకే వస్తుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది మనం కోర్టులో కేసు వేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే ప్రతి జిల్లాకు ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. కోర్టుకు వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు, లేదా మనం ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కింద. సో ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ కింద ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఏమైనా రిలీఫ్ కావాలా, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదనుకో ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇల్లు అరేంజ్ చేస్తారు, లేకపోతే హాస్పిటల్ సహాయం కావాలనుకో ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడము అనేది ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఒకవేళ కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అది పాటించేటట్టు చేయడం కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది. అప్రోచ్ ఎన్ని టైప్స్ ఉంటుందండి వీటికి? 2 టైప్సే. మనం ఒకటి వెళ్ళి మనము ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి మనం నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా అప్లికేషన్ వేసుకోవచ్చు. వాళ్ళ అవసరాన్ని బట్టి మనం అప్లికేషన్ వేసుకోవచ్చు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినంత డొమెస్టిక్ వైలెన్స్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏముండదు. అది ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మళ్ళీ క్రిమినల్ కిందకి వస్తుంది. జనరల్గా పెళ్ళైన వాళ్ళకైతేనేమో 498 వస్తుంది. ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉంటే దానికి తగ్గట్టు మనం చూసుకోవచ్చు. ఓకే. ఈ అత్త కోడళ్ళకి సంబంధించిన గొడవలు వచ్చిన అవి కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. సో జనరల్గా డొమెస్టిక్ వైలెన్స్ అనేది దీంట్లో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక 2 విషయాలు మనం ప్రధానంగా చర్చించాలి. ఒకటి ఏంటంటే చాలామందికి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఓన్లీ పెళ్ళైన అమ్మాయి మాత్రమే వేస్తారు అనేది జనాలలో ఒక అపోహ ఉంది. అవును. సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెళ్ళైన అమ్మాయి ఒక్కటే కాదు, అత్తగారు కూడా వేయచ్చు కోడల మీద. అత్తగారు కూడా కోడల మీద వేయచ్చు కేసు డొమెస్టిక్ వైలెన్స్ కింద. కోడల వల్ల ఏ కండిషన్లో సార్? కోడలు ఏమన్నా అత్తగారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా అత్తగారు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద ఎగెనిస్ట్ కోడలు ఇంకా ఇతర కుటుంబ సభ్యుల మీద కూడా కేసు వేయచ్చు. ఇది చాలామంది తెలియదు. చాలామంది ఏంటంటే మా కోడలు మమ్మల్ని సతాయిస్తుంది, మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుంది, మేము ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పేసి చాలామంది అది ఇబ్బందులకు గురవుతుంటారు. సో అత్తగారు వేసుకోవచ్చు. ఇంకో రెండో విషయం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్యూర్లీ ఉమెన్ కోసం రూపొందించిన చట్టం మాత్రమే. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఓన్లీ ఉమెన్. సో అది ఉమెన్ కోసం చేసిన చట్టమే తప్ప మగవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు వేసుకునే అధికారం లేదు. ఈ 2 ప్రజెంట్ ట్రెండ్లో బాగా మనం క్లారిఫై చేయాల్సిన అన్నట్టు. ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ ఎవరు వేసుకోవచ్చు, మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది కాబట్టి అది లేదు అని మనం చెప్తున్నాము. ఆ ప్రొవిజన్ లేదు, మగవాళ్ళు వేసుకోవడానికి ప్రొవిజన్ లేదు. సో అత్తకి కాంపన్సేషన్ కూడా ఉంటుందండి? ఎటువంటి ఉంటుంది అక్కడ జరిగిన హరాస్మెంట్ని బట్టి. మొన్న ఢిల్లీలో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అత్త కొద్దిగా మంచాన పడి ఉంటే కోడలు సేవలు చేయకుండా, ఆమె డ్యూటీస్ నిర్వర్తించకుండా మంచం మీద ఉన్న అత్తగారినే చీపురు కట్టతోని వాటితోని ఇంకా ఎందుకు బతుకున్నాం ఇట్లా కొడుతూ అటువంటి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. దాని మీద డొమెస్టిక్ వైలెన్స్ కింద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు చేసి అత్తకు న్యాయం చేశారు. సో అత్త కూడా వేసుకోవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది, కోడల మీద అత్త కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయితే వీడియో చూసిన వెంటనే మొత్తం చూసిన తర్వాత మీలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, లీగల్ నాలెడ్జ్ కోసం, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఏ హెరాస్మెంట్ వల్లైనా సరే కొంత రిలీఫ్ కోసం ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియగానే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎలాగా? జనరల్గా ఎప్పుడైనా కూడా వాళ్ళకు ఇతర కుటుంబ సభ్యుల వల్ల ఎప్పుడన్నా వాళ్ళకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ, వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు కానీ, హరాస్మెంట్కి గురైనప్పుడు కానీ మాకు కనుక సంప్రదిస్తే మేము దానికి సంబంధించిన వాళ్ళకి ఏం ప్రయోజనం కింద కేసు వేయాలా, ఎట్లా వేయాలా, ఎక్కడ వేయాలా, వాళ్ళకు ఏం రిలీఫ్ కావాలా అనేది మనం వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ దగ్గర ఉన్న నియరెస్ట్ అడ్వకేట్కి కానీ లేకపోతే దగ్గరున్న ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళు వెళ్ళి న్యాయం పొందొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే సలహాలు సూచనల సంప్రదింపుల కోసం మీరు నాగేశ్వర్ గారితో అప్రోచ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ముఖ్యంగా మీకుండేటువంటి ఏవైనా వైలెన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే మెంటల్ హెరాస్మెంట్ వాటికి సంబంధించింది, లేదంటే ఏ లీగల్ నాలెడ్జ్ అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.